బాగా లావుగా బలంగా దిట్టంగా చూడడానికి చాలా మరి అందంగా కనపడుతూ ఉన్నాడు. అయితే ఈ ప్రవక్త అనుకున్నాడు, నేను ఇంత దూరం నుంచి వచ్చాను కాబట్టి దేవుడు నాకేం కష్టం లేకుండా ఆయన ఏర్పరచుకున్నటువంటి ప్రవక్త నా ముందుకే వచ్చాడు అన్నట్లుగా ఆ వ్యక్తి మరి ఆ ప్రవక్త మరి చూస్తూ ఉంటున్నాడు. అయితే దేవుడు అంటున్నాడు, నా ప్రియ దేవుడి వాళ్ళారా, నేను ఏర్పరచుకున్నటువంటి వాడు ఇతను కాదు. మనుషులు ఏం చేస్తారంటే 10 రూపాయలు లక్ష్య పెడతారు. నేను చేయకపోతే ఇంకెవడు దీన్ని చేసేవాడే ఉండడు, నేను చేయకపోతే దీనికి దిక్కేలేదు అనేటువంటి విధముగా చాలా మంది తమకు తామే భ్రమపడిపోతూ ఉంటారు. పిల్లలకు సత్యాన్ని చెప్పండి, దేవుని పని నీవు చేయకపోతే ఇంకొకరు చేస్తారు. దేవుని పని ఎంత మాత్రం ఆగదు, నేను తప్పి దానికి గతితోనే లేదని నువ్వు భ్రమపడుతున్నట్లయితే నా ప్రియ దేవుని వాళ్ళరా, నీకంటే నాకంటే మూర్ఖుడు మరొకడు వాళ్ళు ఉండరు. చూడడానికి బలంగా ఉంటే మనుష్యులు లెక్క పెడతారు. మందిని వెనకాల మంది జనాభా లేదా మంది బలమో డబ్బు బలమో ఉంటే మనుష్యులు లెక్క పెడతారు. కానీ దేవుడు అంటాడు, మీ మనుష్యులను బట్టో, మీ అధికారాన్ని బట్టో, మీ వెనకాల ఉండే గుంపును బట్టో లక్ష్య పెట్టడానికి నేను మనుష్యులను కాదు, హృదయ అంతరంగములను పరిశీలించే దేవుడను. దేవుని పని చేయాలంటే నా ప్రియ దేవుని వాళ్ళ గమనించండి, దేవుని పనిని బాధ్యతగా చేయాలంటే నా ప్రియులను గమనించండి, దేవుడు అప్పగించాలంటే నీ హృదయం నా హృదయం ఎలా ఉండాలంట, యథార్థముగా ఉండాలి. దేవుడు పై రూపంలో లక్ష్య పెట్టేటువంటి వాడు కాదు, హృదయాలను లక్ష్యము చేసేటువంటి వాడు.